హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ లోకంలో కేవలం మంచిగా ఉంటే సరిపోతుందా? అందరికీ సహాయం చేస్తూ, అందరినీ నమ్ముతూ, అందరితో సున్నితంగా మాట్లాడితే ఈ సమాజం మనల్ని బ్రతకనిస్తుందా? ఖచ్చితంగా లేదు. మీ మంచితనాన్ని చేతకానితనంగా మార్చే లోకమిది. మీ సున్నితత్వాన్ని ఒక బలహీనతగా చూసే మనుషులున్నారిక్కడ. నిజమే. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం ఎంత అవసరమో దాన్ని కాపాడుకోవడానికి కాస్త మొండితనం కూడా అంతకంటే ముఖ్యం. అందంగా ఉండే గులాబీ పువ్వును ఎవరు పడితే వాళ్ళు కోసేయకుండా ఉండేందుకే ప్రకృతి దానికి ముళ్ళను ఎలా ఇచ్చిందో, మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు కూడా కాస్త మొండితనం, లౌక్యం, ధైర్యం అవసరం. మంచితనం అనేది ఒక గొప్ప వరం. కానీ అదే మంచితనం అతి మంచితనంగా మారితే అది మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే శాపంగా మారుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూనే పెరుగుతాము. అందరికీ మంచి చేయాలి, ఎవరినీ బాధించకూడదు, అందరితో సర్దుకుపోవాలి అని. కానీ ప్రాక్టికల్ సమాజంలోకి అడుగుపెట్టాక అర్థమయ్యే నిజం ఏమిటంటే, నువ్వు ఎంత మంచిగా ఉంటే ఈ లోకం నిన్ను అంతగా బాధ పెడుతుంది. నువ్వు ఎంతగా సర్దుకుపోతే నీ అవసరాలను అంతగా నిర్లక్ష్యం చేసేస్తారు. అసలు అతి మంచితనం వల్ల వచ్చే 3 పెద్ద సమస్యలు ఏమిటంటే, మన సమయానికి, మన శ్రమకు విలువ ఉండదు. ఆఫీసులో అయినా, స్నేహితుల్లో అయినా, బంధువుల్లో అయినా ఎవరూ ఏ చిన్న సహాయం అడిగినా మన సొంత పనులను పక్కనబెట్టి మరీ పరిగెడతాం. మొదట్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, కానీ రోజులు గడిచే కొద్దీ అది మీ బాధ్యత అన్నట్టుగా ఫీల్ అవుతారు. వాడిదేముందిలే, చెప్తే కాదనడు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనే చులకన భావం మీపై ఏర్పడుతుంది. రెండవది ఎమోషనల్ బ్లాక్మెయిల్. నువ్వు అందరినీ నవ్విస్తూ ఎవరినీ బాధ పెట్టకూడదు అనుకుంటావు కదా, సరిగ్గా దీన్నే ఇతరులు ఆసరాగా తీసుకుంటారు. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఎమోషనల్గా వాడుకుంటారు. మీకు ఇష్టం లేకపోయినా కేవలం మొహమాటం కోసమో వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ లోపల నలిగిపోతూ ఉంటారు. మూడవది మనల్ని మనం కోల్పోవడం. అందరి దృష్టిలో గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ అనిపించుకోవాలనే తాపత్రయంలో మీ అసలైన ఇష్టాలు ఏంటి, మీ కలలు ఏంటి అనేది మీరే మర్చిపోతారు. ఇతరుల సంతోషం కోసం మీ సంతోషాన్ని బలి చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, అందరికీ నచ్చేలా బ్రతకటానికి మీరేమైనా స్వీట్ అనుకున్నారా? లేక అందరూ వాడుకోవడానికి టిష్యూ పేపర్ అనుకున్నారా? మంచితనం అంటే అందరి ముందు మోకరిల్లడం కాదు. మంచితనం అంటే ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం. అంతేకాని మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం కాదు. ఎప్పుడైతే మీ మంచితనం వల్ల మీ ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతుందో అక్కడితో మీ మంచితనానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని బ్రతకనివ్వదు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన, అత్యంత కష్టమైన పదం ఏదైనా ఉంది అంటే అది కేవలం 2 అక్షరాల పదం: కాదు లేదా వద్దు అని చెప్పడం. చాలామందికి ఎవరైనా ఏదైనా పని అడిగినప్పుడు లేదా ఒక సహాయం కోరినప్పుడు తమకు వీలు కాకపోయినా లేదు అని చెప్పడానికి నోరు రాదు. లేదు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, మన రిలేషన్ పాడైపోతుందేమో అనే అనవసర భయాలు, మొహమాటాలు మనల్ని లోపల నలిపేస్తుంటాయి. కానీ గుర్తుంచుకోండి, ఎదుటివారి తాత్కాలిక సంతోషం కోసం మీరు ప్రతిదానికి ఎస్ చెప్తుంటే మీ జీవితానికి మీరే నో చెప్తున్నట్టు లెక్క. అసలు ప్రాక్టికల్గా నో అని ఎలా చెప్పాలి? లౌక్యంగా, స్పష్టంగా చెప్పండి. నో చెప్పడం అంటే ఎదుటివారితో గొడవపడడం కాదు, లేదా వారిపై అరవడం కాదు. చాలా ప్రశాంతంగా నవ్వుతూనే మీ పరిస్థితిని వివరించండి. ఉదాహరణకు, నువ్వు అడిగిన పని చాలా ముఖ్యమైనదే, కానీ ప్రస్తుతం నేను వేరే అర్జెంట్ పనిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను నీకు సహాయం చెయ్యలేను, సారీ అని స్పష్టంగా చెప్పేయండి. అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంచొద్దు. మనం ఏదైనా పని చేయలేనప్పుడు సారీ అండి, నిజంగా సారీ, తప్పుగా అనుకోకండి అంటూ 100 సార్లు క్షమాపణ చెప్తుంటాం. దీనివల్ల మీరు ఏదో తప్పు చేసినట్టు అవతలి వ్యక్తికి ఫీలింగ్ కలుగుతుంది. సహాయం చెయ్యడం మీ ఇష్టం, మీ వీలును బట్టి ఉంటుంది. అది మీ హక్కు కూడా. కాబట్టి ఒక్కసారి సారీ చెప్తే చాలు. పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక స్నేహితుడు ఫోన్ చేసి సినిమాకి రమ్మన్నాడు, కానీ రేపు మీకు ఆఫీస్లో ప్రజెంటేషన్ ఉంది. అప్పుడు మీరు మొహమాటానికి పోయి సినిమాకి వెళ్తే నష్టపోయేది ఎవరు? మీరే. కాబట్టి మీ సమయానికి మీరు విలువ ఇవ్వనప్పుడు ఇతరులు మీ సమయాన్ని అస్సలు గౌరవించరు. ఒక్క నిజం ఎప్పుడూ గుర్తుంచుకోండి,
మీరు కాదు అని చెప్పినంత మాత్రాన విడిపోయే బంధాలు ఎప్పటికీ నిజమైన బంధాలు కావు. వాళ్ళు కేవలం వారి స్వార్థం కోసం, వారి అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకుంటారు. ఎప్పుడైతే మీరు అవసరమైన చోట ధైర్యంగా నో చెప్పడం ప్రారంభిస్తారో అప్పటి నుంచే సమాజంలో మీ విలువ పెరుగుతుంది. అవతలి వారికి కూడా తెలిసొస్తుంది వీరి సమయం చాలా విలువైనది, వీరిని తక్కువ అంచనా వేయలేమని. కాబట్టి మొహమాటాన్ని పక్కన పెట్టండి. ఆత్మవిశ్వాసంతో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మనం ఇందాక అనుకున్నట్లు మంచితనం ఉంది, నో చెప్పడం కూడా నేర్చుకున్నాం. కానీ ఈ సమాజంలో తలెత్తుకొని బ్రతకాలి అంటే వీటన్నింటితో పాటు గుండెల్లో కాస్త మొండితనం కూడా ఉండాలి. ఇక్కడ మొండితనం అంటే ఎవరితోనైనా గొడవ పడడం కాదు, మొరటుగా ప్రవర్తించడం కాదు. ఇక్కడ మొండితనం అంటే నీ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు రాజీ పడకపోవడం, నీ లక్ష్యం వైపు అడుగులు వేసేటప్పుడు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎన్ని మాటలన్నా వెనక్కి తగ్గకపోవడం, నిన్ను తక్కువ చేసి మాట్లాడే లోకం ముందు నీ సత్తా ఏమిటో నిరూపించే వరకు నిద్రపోని ఒక కసి. మీ మొండితనాన్ని విజయానికి ఇంధనంగా మార్చే 3 సూత్రాలు. విమర్శలను ఫిల్టర్ చేయడం. నువ్వు ఏదైనా కొత్తగా చేయాలి అని చూసినప్పుడు, లేదా నీ హద్దుల్లో నువ్వు బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఈ సమాజం నిన్ను రకరకాలుగా విమర్శిస్తుంది. నీకేం పొగరురా, చాలా అహంకారం పెరిగింది, వీడి వల్ల ఏం కాదులే అని వెనక మాట్లాడుకుంటారు. ఇక్కడే నీ మొండితనం పనిచేయాలి. ఎవడో అన్న మాటలకు కుంగిపోవడం మంచితనం కాదు, అమాయకత్వం. నువ్వు ఏమనుకుంటే నాకేంటి, నా జీవితం నా ఇష్టం అనే మొండితనం నీ ఆలోచనల్లో ఉండాలి. ఆ నెగిటివిటీని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. నీ జీవితంలోకి ఎవరిని ఎంతవరకు రానివ్వాలో ఒక స్పష్టమైన గీత గీసుకో. నీ వ్యక్తిగత విషయాల్లో, నీ కెరియర్ నిర్ణయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించకు. ఎవరైనా ఆ గీత దాటి నిన్ను కంట్రోల్ చేయాలి అని చూస్తే అక్కడ నీ మొండితనాన్ని చూపించు. నా పరిధి దాటి రావద్దు అని ముఖం మీదే చెప్పే తెగింపు కూడా నీకుండాలి. నిజమైన మొండితనం ఎక్కడ చూపాలో తెలుసా? నీకు ఎదురయ్యే అపజయాల ముందు, పరిస్థితులు నిన్ను కిందికి లాగుతున్నప్పుడు, అనుకున్న పనులు కానప్పుడు, లోకం నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు, లేదు నేను ఇక్కడితో ఆగిపోను, మళ్ళీ ప్రయత్నిస్తాను, సాధించి చూపిస్తాను అని పళ్ళు బిగించి నిలబడడమే అసలైన మొండితనం. చరిత్ర సృష్టించిన ఏ ఒక్కరూ కూడా అందరి మాటలు వింటూ అందరికీ నచ్చుతూ బ్రతకలేదు. ప్రపంచం వాళ్ళని పిచ్చివాళ్ళు అంది, మొండివాళ్ళు అంది. కానీ ఆ మొండితనమే వాళ్ళని ఈరోజు చరిత్రలో నిలబెట్టింది. ఎదుటివారి తప్పులను క్షమించే మంచితనం నీలో ఎంత ఉందో, నిన్ను నువ్వు తక్కువ చేసుకోనంత మొండితనం కూడా నీలో అంతే ఉండాలి. అప్పుడే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది, నిన్ను వాడుకోవాలి అని అస్సలు అనుకోదు. జీవితం అంటే కేవలం మంచితనంతో లొంగిపోవడం కాదు. అలాగని ప్రతిదానికి మొండిగా మారి సమాజంతో గొడవపడడం అంతకన్నా కాదు. జీవితం అంటే ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చెయ్యడం. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎంత ముఖ్యమో, ఒక విజయవంతమైన ఆత్మగౌరవ జీవితానికి మంచితనం, మొండితనం అంతే ముఖ్యం. అర్హత ఉన్నవారికి మంచితనం చూపించండి. ఎవరైతే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తారో, గౌరవిస్తారో, మీ సహాయాన్ని గుర్తించి కృతజ్ఞతతో ఉంటారో వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వండి. మీ మంచితనాన్ని 100% చూపించండి. అవకాశవాదులకు మొండితనం చూపించండి. ఎవరైతే మీ మంచితనాన్ని వాడుకోవాలని చూస్తారో, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారో వారి ముందు ఒక ఇనుప గోడలా నిలబడండి. మీ మొండితనంతో వారికి బుద్ధి చెప్పండి. గుర్తుంచుకోండి, సమాజం మిమ్మల్ని తొక్కేయాలి అని చూసినప్పుడు తిరగబడడం తప్పు కాదు, అది మీ హక్కు. అమాయకంగా ఉండి అందరి చేతుల్లో మోసపోవడం సంస్కారం అనిపించుకోదు. మీలోని మంచితనం పక్కవారికి సహాయపడాలి, కానీ అది మిమ్మల్ని నాశనం చేసేలా ఉండకూడదు. ఈ రోజు నుంచే ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. మీరు మంచివారే, కానీ చేతకాని వారు మాత్రం కాదు. అవసరమైన చోట ప్రేమను పంచండి. హద్దులు దాటితే మొండిగా మారి ఎదురు నిలబడండి. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.